కాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్. మధ్యాహ్నం 12:30 విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. సీఎం హోదాలో రెండోసారి ఓయూకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఆగస్టులో ఓసారి ఓయూకు వెళ్లారు. అప్పుడే డిసెంబర్లో మళ్లీ వస్తానని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. సిబ్బంది నియామకం, నూతన భవనాల నిర్మాణం, ఓయూలో సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. కాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్. మధ్యాహ్నం 12:30 విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి యూనివర్సిటీ నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. గతంలో ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి డిసెంబర్లో మళ్లీ వస్తా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఆయన రావాలనుకున్నారు. కానీ నిన్న గ్లోబల్ సమ్మిట్ని నేపథ్యంలో ఇవాటికి వాయిదా వేసుకున్నారు. మరి కాసేపట్లోనే ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇప్పటికే 1000 కోట్లకు సంబంధించి 1000 కోట్ల నిధులను మంజూరు చేస్తూ పరిపాలన పరమైనటువంటి అనుమతుల్ని కూడా ఇచ్చారు. కాబట్టి 1000 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం కూడా జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసినటువంటి 1000 కోట్లకు సరిపడా సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి అంశాలన్నింటినీ మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఉన్నారు, కాసిం గారు. 1000 కోట్లకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అనుకుంటారా? 1000 కోట్లను ఎట్లా ఉపయోగించబోతుంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 25వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ట్యాగూర్ ఆడిటోరియంలో జరిగిన సభలో వారు 1000 కోట్లు ఓయూ అభివృద్ధి కోసం కేటాయిస్తారని చెప్పారు. మళ్ళీ ఆ రోజు వారు చెప్పిన మాట ప్రకారం డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజీ ముందుకు వస్తాను, ఆర్ట్స్ కాలేజీ ముందు సభ జరుగుతుంది, ఆ సభలో నేను 1000 కోట్లకు సంబంధించిన విధి విధానం ప్రకటిస్తానని చెప్పారు. ఇవాళ వారు ఇక్కడికి వస్తున్నారు. తప్పనిసరిగా 1000 కోట్లకు సంబంధించిన జీవో కాపీ వాళ్ళు ఇవాళ వేదిక మీద ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను. ఆ 1000 కోట్ల రూపాయలతో ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడో 60-70 ఏండ్ల కిందట కట్టిన పాతబడిన బిల్డింగులు ఉన్నాయి, హాస్టల్ బిల్డింగులు పాతబడి ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగులు ఉన్నాయి. అదేవిధంగా కాలేజీలు క్లాస్ రూములు సరిగ్గా లేవు, పరిశోధన చేయడానికి ల్యాబులు సరిగ్గా లేవు. వాటన్నిటినీ అభివృద్ధి చేయడానికి ఆ 1000 కోట్లను కేటాయించి వాటిని అభివృద్ధి చేసి తెలంగాణలో ఉన్న విద్యార్థులకి ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే తెలంగాణకి ప్రతిబింబం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయాన్ని ఒక ఆక్స్ఫర్డ్ లాగా, ఒక స్టాన్ఫోర్డ్ లాగా, ఒక కేంబ్రిడ్జ్ లాగా, ఒక జేఎన్యూ లాగా నిర్మాణం చేస్తానని, అభివృద్ధి చేస్తానని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పనిసరిగా ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ అభివృద్ధి కార్యకలాపాలన్నిటినీ పూర్తి చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా. కేవలం బిల్డింగులు కట్టడం మాత్రమే కాదు, యూనివర్సిటీ అంటే పాఠం చెప్పడానికి సంపూర్ణమైన నాలెడ్జ్ ఉన్న ప్రొఫెసర్లు కావాలి. ఓయూలో 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ వేదిక మీద నుంచి ప్రొఫెసర్ పోస్టులని భర్తీ చేయడానికి వారు ప్రకటన ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక 12 గేట్లు ఉన్నాయి లోపలికి రావడానికి. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వస్తూ ఉన్నారు. ఇక్కడ పంచాయతీలు ఎంపుతూ ఉంటారు, కుల పంచాయతీలు జరుగుతుంటాయి, రాజకీయ నాయకుల బర్త్డేలు జరుగుతూ ఉంటాయి, ఇక్కడ తాగుబోతులు వస్తూ ఉంటారు. వీటన్నిటిని బంద్ చేయాలంటే క్లోజ్డ్ క్యాంపస్ కావాలి. జేఎన్యూ క్లోజ్డ్ క్యాంపస్, సెంట్రల్ యూనివర్సిటీ క్లోజ్డ్ క్యాంపస్. ప్రపంచంలో అన్ని విశ్వవిద్యాలయాలు, భారతదేశంలో అన్ని విశ్వవిద్యాలయాలు అని ఉద్యమాలకు వేదికగా ఉన్నటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీ క్లోజ్డ్ యూనివర్సిటీ అవ్వడం సాధ్యమేనా సార్? ఆందోళనలు ఇవన్నీ వస్తాయి కదా, మళ్ళీ ప్రభుత్వం కట్టడి చేస్తుందని ఇలాంటి నినాదాలు వస్తాయి కదా. ప్రభుత్వం కట్టడి చేయడానికి అవకాశం లేదు. విశ్వవిద్యాలయం అంటే మేధోపరమైన చర్చలు జరగాలి, బర్త్డేలు కాదు ఇక్కడ జరగవలసింది. ఇక్కడ జరగవలసింది చిన్న చిన్న ఫోటోలు తీసుకొని ఫేస్బుక్లలో పెట్టుకునే ఉద్యమాలు కాదు. జేఎన్యూలో జరిగినట్లు, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినట్లు ఉద్యమాలు జరగడానికి, మేధో సంబంధమైన ఉద్యమాలు జరగాలంటే
విద్యార్థులకు చదువుకునే వాతావరణం ఉండాలి, అమ్మాయిలు ప్రశాంతంగా ఉండగలగాలి, అధ్యాపకులు పాఠం చెప్పడానికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, అదేవిధంగా పరిశోధకులు ప్రశాంతంగా పరిశోధన చేసుకోగలగాలి. ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంటే మా పిల్లలు నడుచుకుంటూ వెళ్తారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు మా పిల్లల్ని. అమ్మాయిలు రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మాయిలని ఈవ్ టీజింగ్ చేస్తున్నారు బయట వాళ్ళు. ఈ విధంగా ఎక్కడైనా ఉన్నదా? ఏ విశ్వవిద్యాలయం లేదు. కనుక దీనికి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. చుట్టుముట్టు ప్రహరీ గోడ నిర్మాణం చేయాలి. భూములు ఆక్రమణకు గురి అయ్యాయి. 2500 ఎకరాల భూములు ఉండేవి, ఇప్పుడు 1600 ఎకరాలు 1400 ఎకరాలకు వచ్చింది. కనుక ఇది జరగాలంటే కట్టుదిట్టమైన భద్రతని ఓయూకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉస్మానియా యూనివర్సిటీకి మొత్తం 1000 కోట్లు ఇవ్వడంతో పాటు కట్టుదిట్టమైనటువంటి భద్రత, చుట్టూ ప్రహరీ గోడ, అన్యాక్రాంతమైనటువంటి ఉస్మానియా భూములన్నింటిని కూడా తిరిగి వెనక్కి తీసుకోవాలనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా డిమాండ్గా వినపడుతుంది. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్డేట్. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతున్నారు.